అయ్యో సేఫ్ చూడండి.
వండేసాను కదా అబ్బా పాడేసే నేను పిజ్జానే తింటాను. తప్పు, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. నీకు అసలు అన్నం విలువ తెలియట్లేదు. రైతులు ఎంతో కష్టపడి పండిస్తేనే మనకి ఈ ఆహారం లభిస్తుందో తెలుసా? పద చూపిస్తాను. చుట్టూ పొలమాది మిల చూడవే చిన్నారి, గోదారి గల గల నవ్వే నా దారి. చుట్టూ పొలమాది మిల చూడవే చిన్నారి, పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుంది నా ఒళ్ళు. అక్షుల అరుపులు వాడేసే ఆటలు చూడని కేసాల వెక్కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం ఆడుకున్నామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం ఆడుకున్నామే కోయిలల. వర్షాలు లేక ఎక్కువ లాభాలు రాలేదు. ఈసారి విత్తనాలు కూడా డబ్బులు లేవు. ఎందుకంత ఆలోచిస్తాను? నీ పొలం తాకట్టు పెట్టి జమీందారు దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా. దా వెళ్దాం. పొలం తాకట్టు పెడతావా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకున్నది ఒకటే కదా, లేదు ఇంత చేతికి రాగానే ఎక్కువ తీర్చేస్తుంది. ఆకాశం తాకేలా ఉడగీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటూ అడువడువును నీటే మమతం. పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నాన్నకి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా,
ఇంకా పద ఇంటికి వెళ్ళిపోదాము, చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటగానే సరిపోదు, నీరు పెయ్యాలి, ఎరువులు చల్లాలి, పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటలను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులను చేయాలి. అంటే వీటిని నీ బిడ్డల్లాగా చూసుకోవాలా? అంతేగా మరి, నువ్వు ఇంటికి వెళ్ళి ఈసారైనా వర్షాలు పడితే బాగుండు. చిలుకే చేరగా చల్లు చల్లుమని పులకింతలు పుడమే పాడగా కన్ను కన్నుమని సిరివల్లే చిలుకే చేరగా చల్లు చల్లుమని పులకింతలు పుడమే పాడగా కరివిల్లు ఎత్తి కరిమబ్బు దానవాడాదేయని విలువైన మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రామసీమలో ఈ వేళ రతనాల ధారలే నాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు. నీరు 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 రైతు కంట నీరు చూడ గుండెలన్ని వీడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత గోడు అంటే నేడు ఆలకించువారు ఎవ్వరు మన బ్రతుకులు ఇంతే. అసలు ఈ వ్యవసాయమే మానేసి పట్నం వెళ్ళిపోదాము, ఏదో ఒక పని చేసుకుందాము. అదిగో అప్పిచ్చిన జమీందార్ గారు వస్తుందంటే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌకర్యాలను ఇస్తుంది, కానీ ఆకలి వేస్తే ఇవి తినగలమా? బతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కరే. బాధపడకు, ఈ ప్రయత్నం చెయ్యి. తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ఈసారి నిజమైన సంక్రాంతి నాయన, ఇంతమంది ఆకలి తీర్చడం నిజంగా ఎంతో గొప్ప విషయం. నేను కూడా పెద్దయ్యాక రైతునే అవుతాను. మంట మొదలు పిండి పంట చేడు ఇంట నింట సిగ్గు పశుపతి సాధుల కొలిచే కనుమ ఉత్సవాలు మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి ఇంటి సింగిరిలో రంగులన్నీ రంగవల్లికి రేగు పల్లకి తాపు గొప్పెమ్మలకి. Hello, my dear teachers and friends. Today, give a speech about Sankranti. Makara Sankranti is a famous festival of Hindus. It is famous festival of Hindus. It is celebrated on 14th or 15th January. Thank you. Good morning everyone, respected principal madam and my dear teachers and friends. Today I am going to give a speech about Sankranti. Makara Sankranti is a special festival in India. On this day, sun enters in Makar Rashi. It is celebrate great joy and happiness. Thank you. Good morning everyone.
respected principal madam, my dear teachers and friends. Today I am going to give a speech about Sankranti. Makara Sankranti is a famous festival of the Hindus. It is celebrated on 14th or 15th January every year. It is celebrated all over India. Thank you. Good morning to one and all. Today in our school premises we are celebrating pre-Sankranti celebrations. Sankranti marks the harvest season, new beginning, and a festival bring people together. And today in our school premises our children kept the Rangoli competition and kite competition. They are very enjoyed, and this festival brings to everyone joy and prosperity. Thank you.